అన్నాడు. కానీ పైకి ఆ మాట అనడానికి ధైర్యం చాలక మూలే శాస్త్రి ఆ బూటితో సహా కలిసి వచ్చి బాబాని దూరంగా చూసి నమస్కారం పెట్టాడు. ఈలోగా బాబా స్థానంలో బాబా మాయమైపోయి అతని యొక్క అసలు గురువైనటువంటి ఎప్పుడో శరీరం వదిలిపెట్టినటువంటి మహానుభావుడైన గోలవ స్వామి దర్శనమిచ్చాడు. ఎప్పుడైతే తన గురువు దర్శనం లభించిందో, గురువు మీద అపారమైన ప్రేమ ఉంటుంది శిష్యులకి. గురువు మీద ఎంత గొప్ప ప్రేమ ఉంటుందంటే శిష్యులకి కన్న తల్లిదండ్రుల కంటే కూడా గురువు మీద ప్రేమ ఎక్కువగా ఉంటుందమ్మా. గురు శిష్యుల యొక్క ఆ ప్రేమను అభిమానాన్ని దేనితో కొలవలేము, దాన్ని ఇలా వర్ణించలేము. తల్లిదండ్రుల ప్రేమనన్నా వర్ణిస్తామేమో కానీ గురువు శిష్యుల మధ్య ప్రేమ వర్ణించలేము. కనుక గోలవ స్వామి చూడగానే వెంటనే మూలే శాస్త్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి బాబా పాదాల మీద పడిపోయాడు. బాబా పాదాల మీద పుష్పాలను సమర్పించి నమస్కారం పెట్టి గురునామస్మరణ చేస్తూ ఉండిపోయాడు. అలా గురునామస్మరణ చేస్తూ చేస్తూ కళ్ళు తెరిచి చూడగానే బాబా ఉన్న స్థానంలో బాబా ఉన్నాడు, గోలవ స్వామి లేడు అక్కడ. అప్పుడు తెలిసింది అతనికి, నా గురువే బాబా, బాబానే నా గురువు. అంతేకాదు ఈయన ఫకీరు కాదు, సకల దేవతా స్వరూపుడు, సకల సాధు స్వరూపుడు, సకల యోగి స్వరూపుడు అని ప్రత్యక్షంగా అనుభవం కలిగింది ఆ మూలే శాస్త్రి. ఈయనొక్కడే కాదు, బాబా చరిత్ర చదివితే బాబా దగ్గరికి పిలిపించుకున్న మహానుభావులందరూ కూడా ఎవరో అల్లాటప్ప వ్యక్తులు కాదండి, మహామహా మేధావులు, గొప్ప జ్ఞానులు, గొప్ప పండితులు, గొప్ప అధికారులు, మరి ఆ జడ్జీలు, లాయర్లు, ఇట్లాంటి మహానుభావులు ఎక్కడికి వచ్చారు? ఏసీ రూములు అన్నీ ఏర్పాట్లు చేసి పెడితే ఆ ఏసీ రూముల్లో హాయిగా ఉంటూ ఓ దర్శనం చేసుకొని పోదాం అని మనం కూడా వస్తుంటాం. ఎక్కడైనా ఒక మహాత్ముల దగ్గరికి, సన్యాసుల దగ్గరికి, మనం స్వామీజీల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏం చూస్తాం? అక్కడ ఏమైనా ఏసీ రూములు ఉన్నాయా, ఎండాకాలం కదా సౌకర్యంగా ఉంటుందా ఆ స్వామి గారి దర్శనం చేసుకోవడానికి అని చూసి వస్తాం. కానీ ఆనాడు బాబా దగ్గర అవేమీ లేవు. కనీసం ఉండటానికి సరైనటువంటి వసతి సౌకర్యం కూడా లేదు. ఇంకా చెప్పాలంటే వర్షం కురిస్తే మనం ఉంటున్నటువంటి వాడలోకి నీళ్ళు వస్తాయి, ఎండ వస్తుంది, గాలి వస్తుంది, తేళ్ళు వస్తాయి, పాములు వస్తాయి. అలా ఉన్నటువంటి అటువంటి ఏర్పాట్లు ఉన్నటువంటి అటువంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నటువంటి ఆ రూముల్లో ఉండడానికి వచ్చిన వాళ్ళు ఎవరు? లాయర్లు, జడ్జీలు, పెద్ద పెద్ద అధికారులు, తహసీల్దార్లు వచ్చి బాబా దర్శనం చేసుకొని ఒకరోజు ఉన్నారా, 2 రోజులు ఉన్నారా? మనం షిరిడీకి వెళ్ళి 3 రోజులు 4 రోజులు ఉండి వస్తుంటే అలా ఉన్నారా? కాదు, కొంతమంది నెలల తరబడి అక్కడే ఉన్నారు. అంటే ఎటువంటి సౌకర్యాలు లేని ఆనాడు ఆ ఇళ్లలో ఆ వాడాలో ఉంటూ నెలల తరబడి బాబా దర్శనాన్ని చేసుకొని తరించాలని ఉన్నారంటే ఒకసారి ఆలోచించండి. ఏ ఏర్పాట్లు లేకుండా, ఎటువంటి సౌకర్యాలు లేకుండా మనం కనీసం షిరిడీకి వెళ్ళి ఉండగలుగుతామా? ఉన్న అన్ని ఏర్పాట్లు ఉంటేనే 4 రోజుల్లో రిటర్న్ వస్తాం. నాలాంటి వాడు ఒక్క రోజుగా వస్తాడు, అది వేరే విషయం. కాబట్టి అలాంటి చోట, అలాంటి పరిస్థితుల్లో బాబా కోసం నెలల తరబడి ఉండి బాబా దర్శనం చేసుకొని, మీకు అందరికీ తెలుసు సచరిత్ర చదివిన వాళ్ళు, ఎవరు? హాజీ సిద్దిక్ పాల్కే. హాజీ సిద్దిక్ పాల్కే అయిన అతను పెద్ద కోటీశ్వరుడు, మక్కా మదీనా యాత్రలు చేసి వచ్చాడు. అంత పెద్ద కోటీశ్వరుని బాబా గారు మసీదు మెట్లు ఎక్కనివ్వకుండా 9 నెలలు నిరాదరించాడు. అసలు అంటే అతను పట్టించుకోలేదు. అయినా కానీ హాజీ సిద్దిక్ పాల్కే అనే భక్తుడు బాబా దర్శనం కోసం, బాబా అనుగ్రహం కోసం 9 నెలల పాటు నిరీక్షించాడు తప్ప బాబా గారు నన్ను మసీదు మెట్లు ఎక్కనివ్వలేదని చెప్పి 1 రోజు నుండి, 2 రోజుల నుండి, 9 రోజుల నుండి, నెల రోజుల నుండి విసుగొచ్చి వెళ్ళిపోరా. అక్కడే ఉండిపోయాడు. ఉన్నవాడేవాడు మామూలు వ్యక్తి కాదు, పెద్ద కోటీశ్వరుడు. అది గురుభక్తికి నిదర్శనం, అది సహనానికి నిదర్శనం, అది శ్రద్ధకు నిదర్శనం. గురువు దగ్గర, ముఖ్యంగా బాబా లాంటి సమర్థ సద్గురు దగ్గర అంతటి శ్రద్ధ, అంతటి భక్తి విశ్వాసాలు ఉన్న వ్యక్తులు మాత్రమే ఏదైనా పొందగలుగుతారు తప్ప ఆశామాషిగా పొందలేరు. మరి మనందరం పొందుతున్నాం కదండి, ఉద్యోగాలు పొందుతున్నాం, సంతానం పొందుతున్నాం, ప్రమోషన్లు పొందుతున్నాం, పదవులు పొందుతున్నాం, ధనం వస్తుంది. ఏం కావాలంటే బాబా గారు ఇస్తున్నారు కదండి అని మనం అడగొచ్చు. ఎస్, బాబా గారు భౌతికమైన కోరికలు ఏం కావాలన్నా కానీ ఇస్తాడు. కానీ ఆధ్యాత్మిక అభివృద్ధి, భగవద్ అనుభూతి, జ్ఞానం, భక్తి, ఇటువంటి గుణాలు కావాలంటే మాత్రం పరీక్షలు పెడతాడు.
ఇటువంటి గుణాలు కావాలి, లేదా ఆధ్యాత్మిక ప్రయోజనం కావాలి, ఒక సాధన కావాలి, మానవ జన్మను నేను చరితార్థం చేసుకోవాలి, భగవత్ సాక్షాత్కారం పొందాలి, ఇంతకు మొట్టమొదట ముందు చెప్పిన పరమ శాంతి లభించడానికి కావలసిన ఆ గొప్ప గుణాలను సాధించాలి అని ఎవరైతే బాబాను ఆశ్రయిస్తారో వారికి పరీక్షలు పెడతాడు. ఆ పరీక్షలు నెగ్గిన తర్వాతే మార్గం చూపిస్తాడు. అంత సులభంగా ఆధ్యాత్మిక మార్గాన్ని మాత్రం చూపించడు. సచ్చరిత్రలో మనకు అలాంటి అనుభవాలు, గురువులు పెట్టే పరీక్షలు అనేకమైనవి మనకు తెలుస్తాయి. స్వయంగా బాబా గారికే వాళ్ళ గురువు పెట్టిన పరీక్ష చూడండి. ఏం చేశాడు బాబా గారు? అయ్యా, నేను నిన్ను నమ్ముతున్నాను, నేను విశ్వసిస్తున్నాను, నేను గురువుగా నేను స్వీకరిస్తున్నాను, నన్ను కూడా స్వీకరించు అన్నాడు. వాళ్ళ గురువు గారు ఏం చేశారు? శబాష్, నాకు నచ్చావు, రా అని తీసుకెళ్ళి ఏం చేశాడు? చెట్టుకు తల్లకిందులుగా వేలాడదీశాడు. ఎక్కడ వేలాడదీశాడు? బావిలో వేలాడదీశాడు. ఒక్కసారి మనం ఊహించుకుందాం, మనని చెట్టుకు కాళ్ళకు తాడి కట్టి తల్లకిందులుగా ఒక బావిలో వేలాడదీస్తే మన పరిస్థితి ఏంటి? నిజంగా నేనైతే గట్టిగా కేకలు పెడతాను. ఎవరైనా ఉన్నారా? దయచేసి వచ్చి కాపాడండి, రక్షించండి, ఆ తాళ్ళు తీసి నన్ను పైకి తీయండి అని పెడతారు. అంతే కదా? ఎందుకని ఏ మాత్రం తెగితే బావిలో పడతా. అసలే తాళ్ళతో కాళ్ళు కట్టేశాడు, ఇంకా ఈదడానికి అవకాశం లేదు, చచ్చిపోవడమే. మరి అలాంటి పరిస్థితులు ఉన్న బాబా గారిని వాళ్ళ గురువు గారు ఒక 3-4 గంటల తర్వాత వచ్చి కట్లు ఇప్పదీసి, ఎలా ఉన్నావు నాయన అంటే, ఒకసారి చూడండి బాబా ఏమన్నాడో. ఆహా, ఎంత ఆనందంగా ఉన్నాను గురువు గారు, నా ఆనందాన్ని వర్ణించడానికి నాకు అసలు మాటలు చాలా అన్నాడు. ఇది సాధ్యమేనా? అంటే మరణ భయం, చావడానికి 2 అడుగుల దగ్గరలో ఎదురుగా పులి కూర్చుంది, ఎంతగా ఆనందంగా ఉంది గురువు గారు అని అంటావా? అనం కదా. ఓ పెద్ద భూకంపం వచ్చింది, అన్నీ వణుకుతూ ఉన్నాయి బిల్డింగులన్నీ, ఆహా ఎంత ఆనందంగా ఉంది అనగలమా? సముద్రంలో పడవ మునిగిపోతూ ఉంది, ఆహా ఎంత హాయిగా ఉంది అనగలమా? అనలేరు. కానీ గురుభక్తుడైన వాడు, గురువు శక్తి మీద విశ్వాసం ఉన్నటువంటి వాడు మాత్రమే అనగలుగుతాడు. అందుకనే అంటే గురువు మీద విశ్వాసం అంటే ఏంటి? శరణాగతి. అంతా ఆయనదే భారం, ఈ శరీరం నాది కాదు, ఈ ప్రాణం నాది కాదు, ఆయన ఇష్టం, ఏం చేసుకుంటాడో చేసుకో అని ఒక్కసారి అన్న తర్వాత ఇక ఎటువంటి పరిస్థితుల్లో కూడా చలించకుండా హాయిగా ధైర్యంగా నవ్వుతూ ఉండడమే నా పని అని ఎవడైతే అనుకుంటాడో వాడే శిష్యుడు. కాబట్టి బాబా గారు అటువంటి ఉత్తమ శిష్య లక్షణాన్ని తెలియజేశాడు. అంటే చావుకు 1 అడుగు దూరంలో, 3 అడుగుల దూరంలో ఉండి, ఎలా ఉన్నావు నాయన అంటే, బ్రహ్మానందంగా ఉన్నాను, నా ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను అన్నాడు. ఎలా అనగలిగాడు? ఈ శరీరం నాది కాదు, నా గురువు గారిది, కాబట్టి దీన్ని ఆయన ఖచ్చితంగా కాపాడుకుంటాడు, నేను దీని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు అనుకుని ఆయన చక్కగా సమాధి స్థితిలోకి వెళ్ళిపోయి ధ్యానంలో ఉండిపోయాడు. అలాంటి ఒక సంపూర్ణమైన విశ్వాసం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే సాధించగలుగుతారు, ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళగలుగుతారు. మీకు ఇటువంటి అన్ని గురువుల దగ్గర కొన్ని కథలు వింటే తెలుస్తుంది. శంకరాచార్యుడు యొక్క శిష్యుణ్ణి, ఆది శంకరాచార్యుడు శిష్యుడు ఆ పక్కన ఉన్నాడు, గురువు ఈ పక్కన ఉన్నాడు, మధ్యలో యమునా నదో, కృష్ణా నదో, గోదావరి నదో ఒక నది ఉంది. మిగతా శిష్యులందరూ అనుకుంటారంట శంకరాచార్యుల వారికి ఆ శిష్యుడు అంటే చాలా ప్రేమ ఎక్కువ, మేమంటే అంత ఎక్కువ ప్రేమ లేదు, పక్షపాతం ఉంది ఈయనకి అని చెప్పి అందరూ విమర్శిస్తున్నారు. ఆ శిష్యుడి మీద ఎందుకు ప్రేమ ఉందో తెలియచెప్పాలని గురువు గారు ఏం చేశారంటే, ఆ శిష్యుని పిలిచాడు. నాయన, ఆయన పేరు తర్వాత పద్మపాదుడు అన్నారు, మొదట ఏం పేరు నాకు తెలియదు. నాయన శిష్య ఒకసారి ఇలా రా అన్నాడు. అంటే నదికి ఆ పక్కన ఉన్నాడు, ఈ పక్కన గురువు ఉన్నాడు. రమ్మనగానే ఆ శిష్యుడు ఏం చేశాడు? ఎలా రావాలి గురువు గారు, పడవలేని లేవు, పడవలు వచ్చాక వస్తాను, అల్లా రావడానికి కాస్త ఆలస్యం అవుతుంది గురువు గారు, ఆ చుట్టూ తిరిగి వస్తాను అల్లా. గురువు గారు పిలిచారు, ఆ నదిలో నీళ్ళల్లో అడుగులు వేశాడు, అంతే పరిగెత్తుకొని వచ్చేసాడు. గురువు గారు పిలవగానే మామూలుగా వస్తారు ఎవరన్నా? రాలేము, ఎందుకంటే ఎదురు నీళ్ళు ఉన్నాయి. ఎలా రావాలి గురువు గారు అంటాం, లేదంటే పడవ వచ్చాక వచ్చా ఉంటాం, లేదా చుట్టూ తిరిగి వస్తూ ఉంటాం. కానీ పద్మపాదుడు అలా అల్లా, గురువుగారు పిలిచారు, పరిగెత్తుకొని వచ్చాడు అంతే. ఆయన అడుగు వేసిన చోటల్లో పద్మాలు వెలిశాయి, ఆ పద్మాల మీద నడుచుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత అతనికి పద్మపాదుడు అని పేరు ఇచ్చింది. అంటే గురువు యొక్క ఆజ్ఞ విన్న వెంటనే చచ్చిపోతానా బతుకుతానా, లాభమా నష్టమా అనేది ఆలోచించకుండా ఎవడైతే ఆచరిస్తాడో వాడు శిష్యుడు అవుతాడు, తదనంతరం వాడే గురువు అవుతాడు.
పరీక్షల్లో ఎవరైతే వెనక ముందు చూడకుండా గురువాజ్ఞను పాటిస్తారో, సచ్చరిత్రలో మీకు ఒక కథ ఉంది. బాబాగారు ఒక ముసలి మేకని చంపాలని నిర్ణయం చేసుకున్నాడు. చదివిన వాళ్ళకి తెలుస్తుంది. ఆ ముసలి మేకను చంపాలని ఏం చేశాడు? శ్యామాని రాధాకృష్ణ ఆయి దగ్గరికి పంపించాడు. కత్తి తీసుకురాపో అని చెప్పి. శ్యామ వెళ్ళి రాధాకృష్ణ ఆయి దగ్గర కత్తి తీసుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత రాధాకృష్ణ మహాభక్తురాలు, బాబాగారికి చాలా గొప్ప భక్తురాలు. కానీ ఎంత గొప్ప భక్తురాలైనా గొప్ప భక్తులైనా పడిపోతారు ఒక్కో సందర్భంలో అనడానికి ఇది ఒక నిదర్శనం. ఆమె తన భర్త చనిపోయిన తర్వాత తన జీవితాన్ని భగవత్ సేవకు అంకితం చేసి బాబాగారి కోసం తన బంధుమిత్రుల్ని అందరినీ ఊరిని వదిలేసి బాబా దగ్గరికి వచ్చి బాబా సేవ చేస్తూ ఈనాడు బాబా యొక్క షిరిడీ సంస్థానము రంగరంగ వైభవంగా వెలగడానికి కారణమైన 4 హారతులు కావచ్చు, ఊరేగింపులు కావచ్చు, ఉత్సవాలు కావచ్చు, అన్నీ కూడా ఆ తల్లి సంకల్పాల నుంచి పుట్టుకొచ్చినవే అని చెప్తుంది సచ్చరిత్ర. అంత గొప్ప భక్తురాలు బాబాగారు కత్తి తీసుకొని రమ్మన్నప్పుడు శ్యామ తీసుకొస్తే ఆ తల్లి అడిగింది, ఎందుకు తెప్పిస్తున్నారా కత్తి శ్యామ అని అడిగితే, ఏమోనమ్మా ముసలి మేక ఏదో వచ్చింది, ఆ మేకను చంపడానికి ఏమో అన్నాడు. అయ్యయ్యో పాపం బాబాగారు ఏంటి ఒక ముసలి మేకను చంపడానికి కత్తి తీసుకురావడం ఏంటి, వద్దొద్దు ఆ కత్తి తీసుకొచ్చే, అనవసరంగా బాబాగారు ఆ మేకను చంపేస్తారేమో అని చెప్పి తీసుకెళ్ళిపోయింది. అంటే ఇక్కడ ఏం తెలుస్తుంది? బాబాగారికి హృదయం లేదు, బాబాగారికి పెద్దగా దయ లేదు, బాబాగారికి పెద్దగా ప్రేమ లేదు, కఠినాత్ముడు. రాధాకృష్ణమాయి మహాభక్తురాలు, చాలా హృదయం చాలా దయగలది. అంతేగా మరి ఆయన చంపించేవాడు, ఈమె రక్షించేది. అంటే ఇలా ఒక్కొక్కసారి గురువుల విషయంలో శిష్యులు ఎలా పప్పులో కాలేస్తారు అనడానికి ఇవన్నీ నిదర్శనం. ఆ కత్తి తెప్పించేసుకుంది. ఆ తర్వాత శ్యామకి చెప్పాడు బాబా, ఎవరి అబ్బాయి వెళ్ళి ఇంకో కత్తి తీసుకురాపో అన్నాడు. శ్యామ నెమ్మదిగా వెళ్ళిపోయాడు ఊర్లోకి. వెళ్ళిపోయి మళ్ళీ రాలా. ఎందుకని? తెస్తే ఈసారి నన్ను చంపమంటాడేమో, ఎందుకు వచ్చింది గొడవ, ఆ ముసలి మేకను చంపితే నాకు పాపం వస్తుంది అని చెప్పేసి అక్కడే కూర్చున్నాడు. దీన్ని మీకు కొద్దిగా కామెడీ నవ్వుకోవాలి కదా. మధ్యాహ్నం 12-12:30 అవుతుంది, ఆకలి వేస్తుంటుంది, చెమటలు పడుతుంటాయి. మామూలుగా కొంతమంది పిసినారి వాళ్ళు, బావగారు చెప్పారు, లోభం ఉండే వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందంటే, ఓ చిన్న చమత్కారం. ఒక హోటల్ యజమాని వాడు వాళ్ళ హోటల్లో పనిచేసే వాళ్ళకి చెప్పాడు, ఒరే అబ్బాయి ఇక్కడికి అప్పుడప్పుడు ఆ జనార్దన్ గారు వస్తారు, రత్నాజీ వస్తాడు, వీళ్ళందరూ పెద్ద మనుషులు కొంతమంది వస్తారు,